మొదలుపెట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ తారీఖు నాడు 49వ డివిజన్లో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము దరఖాస్తులు తీసుకుంటాం. మొత్తం 8 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 కౌంటర్లలో 1, 2, 3 కౌంటర్లను మహిళల కోసం కేటాయించడం జరిగింది. మిగిలినవి జనరల్ కౌంటర్స్. వాళ్ళందరూ హెల్ప్ డెస్క్ వాళ్ళకి దరఖాస్తుల ఫామ్లు ఫిల్ చేయడానికి 2 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లలో వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే ఆ దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసేసి ఆ దరఖాస్తులను కౌంటర్స్లో సమర్పించుకోవచ్చు. ఎక్కువగా మహాలక్ష్మి పథకం అప్లై చేస్తున్నారు. తర్వాత గృహ విద్యుత్ సంబంధించి, నెక్స్ట్ గ్యాస్కి సంబంధించి, వీటికి సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ ఫిల్ చేస్తున్నారండి. వాళ్ళు ఈ స్కీమ్ దీనికి సంబంధించిన ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డుకు సంబంధించి అయితే ఎటువంటి డీటెయిల్స్ లేవు. కానీ మేమైతే వాళ్ళ దగ్గర నుంచి ఒక వైట్ పేపర్ మీద ఒక దరఖాస్తు తీసుకుంటున్నాం. మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు శాంక్షన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక దరఖాస్తు తీసుకొని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్కి మేము పిన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. కార్యక్రమాన్ని మన 49వ డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీ దుద్దుకూరి వెంకటేశ్వర గారు ఇక్కడ ఒక పండగ వాతావరణం లెక్క ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇక్కడ చాలా ఒక 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరికీ దగ్గరుండి ఇక్కడ అందరికీ ఏర్పాటు చేస్తున్నారు. అప్లికేషన్లన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి మాకు ధన్యవాదాలు. నేను 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నా సార్. నా పేరు భువనగిరి ముత్తమ్మ. మాకేమీ లేదు, బీదవాళ్ళం కూలి పని చేసుకొని బతున్నాను. ఎన్ని పార్టీలు వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని మేము చాలా గర్వంగా సంతోషంగా ఉన్నాం. అందరం హ్యాపీగా ఉన్నాం. మా కౌన్సిలర్ గారు కూడా మా తోడబుట్టిన తోడులాగా మాకు అండగా ఉన్నాడని మేము నమ్ముకున్నాం. మాకేది లోటు లేకుండా అన్నీ మాకు చేస్తాడని మేము ధైర్యంగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ల స్వీకరణ 49వ డివిజన్లో అతి ఉత్సాహంతో అందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు అధికారులు. అది కాకుండా మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మంచి ఏర్పాట్లు చేశారు. మంచి స్పందన ఉంది. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు. కనుక అందరూ కూడా ఇంకా ఎవరన్నా రాని వాళ్ళు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ దీంట్లో లబ్ధిదారులు కావాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 49వ డివిజన్ కార్పొరేటర్గా నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు రాని వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడ ఊరికి వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే రేపు ఎల్లుండి కూడా మన డివిజన్లో ఒక డిస్క్ పెట్టి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. రేపు ఎల్లుండి కూడా ఇక్కడ అవకాశం ఉంది. రామాలయం సెంటర్ మామిళ్ళగూడెం 49వ డివిజన్లో మన డివిజన్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకుంటే కోరుతున్నాను. ఇది కాకుండా కూడా మీరు ఏమైనా రేషన్ కార్డు ఈ లోపల రాని వాళ్ళు కూడా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఇప్పుడు తర్వాత రేషన్ కార్డు వచ్చినాక కూడా మళ్ళీ 4 నెలలకు ఒకసారి ప్రజా దర్బార్ అని ప్రజాపాలన అభయహస్తం అన్నది మళ్ళీ మన డివిజన్లలో ప్రతి డివిజన్లో ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మన రాష్ట్ర మంత్రులు అలాగే మన జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆధ్వర్యంలో ఇది బ్రహ్మాండంగా జరుగుతున్నది. అందరూ మంచిగా స్పందిస్తున్నారు. మంచిగా చాలా ఏర్పాట్లు బాగా చేశారని అందరూ హర్షిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఇలానే కంటిన్యూ చేయమని ప్రజలు మొత్తం విన్నవించుకుంటున్నారు. ఇక్కడికి ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రాబ్లం అని 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఒక రేషన్ కార్డు కానీ ఒక స్కీమ్ కానీ ఏమి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కనుక అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి వేసాగి ఆ గవర్నమెంట్ పంపించి కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎక్కువ రేషన్ కార్డుకి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. అది కాకుండా గృహలక్ష్మి అన్నది కూడా దాని భారీ ఎత్తున వస్తున్నాయి. మా అప్లికేషన్లన్నీ చూడండి. ఇప్పుడు ఈ డివిజన్లో విపరీతమైన స్పందన, ఎప్పుడు లేని స్పందన. ఈ రామాలయం సెంటర్లో ఇంతవరకు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ఏర్పాటు చేశాము. అది పండగ వాతావరణం కంటే ఎక్కువగా ఉన్నది. దీనికి ప్రజలందరికీ సంతోషంగా ఉన్నారు. అంటే చాలా మంది కూడా ఇల్లిటరేట్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ పూర్తి చేయడానికి హెల్ప్ లైన్లు పెట్టాం. వాళ్ళందరూ పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత కౌంటర్లు కూడా 8 పెట్టారు. 8 పెట్టి ఒత్తిడి కాకుండా అందరికి కూడా వివరంగా వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళందరికీ ఫామ్స్ పూర్తి చేసి ఆయా కౌంటర్లో వాళ్ళు ఇస్తున్నారు. చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ మన ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఏర్పడే విధంగా ఒక 8 కౌంటర్లు ప్రభుత్వం ఓపెన్ చేసింది. అందరూ కూడా క్యూలో ఎక్కువగా నిలబడకుండా ఇమ్మీడియట్గా అప్లికేషన్ని సమర్పించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ 49వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర గారు చక్కగా ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసి తెలియని వాళ్ళకి ఫారాలు నింపి మరి అన్ని సబ్మిట్ చేసేటువంటి కార్యక్రమంలో
విజయవంతంగా దుద్దుకూరి వెంకటేశ్వర గారు పాల్గొంటున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. 44 ఈరోజు ఇక్కడ 6 గ్యారంటీలు పెట్టారు. జనాల స్పందన కూడా మంచిగా ఉంది. ఈ 6 గ్యారంటీలు ప్రజలందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను.